లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని దంసలాపురం దగ్గరలో ఉన్న సమ్మక్క సారలమ్మ దేవాలయంతో పాటు వారాహి అమ్మవారు కూడా కొలువున్న దేవాలయంలో అయితే ఉన్నాము. సో ఈ మందిరం యొక్క గొప్పతనం ఏంటి అంటే, స్థానికంగా నివసించే ఒక భాగ్యలక్ష్మి అనే మహిళకు అమ్మవారు కల్లో కనిపించి, సమ్మక్క సారక్క మేము ఇక్కడ కొలువున్నాము, మమ్మల్ని వచ్చి ఒకసారి చూడు అని ఆమె కలలో కనిపించి చెప్పారు. సో ఆ కల రాగానే తను వెంటనే ఇక్కడికైతే ఈ ప్లేస్కి వచ్చేసేసి ఆ సమ్మక్క సారలమ్మని అయితే తనైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఆ సమ్మక్క సారలమ్మని ప్రతిష్ఠించేటప్పుడు ఎప్పుడైతే ఈ సారలమ్మది ఉందో తనకి అష్ట దిగ్బంధం చేయాలన్న ఉద్దేశంతో అక్కడైతే ఒక ప్లేస్ అనేది తవ్వుతుంటే ఆ ప్లేస్ లో తనకైతే మన వారాహి అమ్మవారి విగ్రహం అయితే కనపడింది. మొదటగా దాన్ని ఏదో దేవత విగ్రహం అనుకొని పూజలు అయితే చేశారు. కానీ తీక్షణంగా పరీక్షించినప్పుడు తనకి తెలిసింది ఏంటి అంటే, లేదు ఇది వారాహి అమ్మగారు. పొగలతో పాటు ఆ విగ్రహం అనేది బయటపడటం జరిగింది. దాంతో ఆ వారాహి అమ్మవారిని కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా మనం చూడొచ్చు. నార్మల్గా సమ్మక్క సారక్క అనంటే మనం వరంగల్ వెళ్తాము, అక్కడ సమ్మక్క సారలమ్మని అయితే దర్శించుకుంటాం. కానీ అంత గొప్ప మహిమ కలిగినటువంటి ఈ సమ్మక్క సారలమ్మలు అయితే మన ఖమ్మంలో ఇక్కడ దంసలాపురంలో కొలువు తీరటం నిజంగా ఖమ్మం ప్రజల యొక్క దొరికినటువంటి ఒక గొప్ప వరం అనుకోవాలి. దాంతో పాటు వారాహి అమ్మవారు అంటే ఇక్కడ ఈ మందిరం అయితే కొలువు తీరి 4 సంవత్సరాలు అవుతుంది. సో మనకి తెలుసు విశేషమైన భక్తజనం అయితే ఇక్కడ ఈ మందిరాన్ని అయితే విశేషంగా భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళు కోరిన కోరికలకి 10 రోజుల్లోనే ఆ కోరికలు తీర్చి మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ కోరిన కోరికలు తీర్చినందుకు అమ్మవారికి అయితే తమ వంతుగా నైవేద్యాలు అవి సమర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వారాహి అమ్మవారు అంటే మనకి ఇంతకు ముందు ఏంటి అంటే వారాహి అమ్మవారు అంటే అందరికీ అంతగా అయితే పరిచయం లేదు, అంటే ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రజలకు మాత్రం అంతగా లేదు. కానీ ఎప్పుడైతే కాంతారా సినిమా వచ్చిందో ఆ సినిమా ద్వారా ఆ వారాహి అమ్మవారి యొక్క మహిమలు ఏంటి అనేది చాలా మంది గుర్తించారు. అంటే తెలిసే ఉంటుంది వారాహి అమ్మవారు మాకు తెలుసు అని అనుకుంటారు, కానీ అలా కాదు నేను అనేది. కొంతమంది ఉంటారు, నార్మల్ గా అయితే కొంతమందికి తెలియదు వారాహి అమ్మవారి గురించి. అమ్మవారి అవతారంలో తను కూడా ఒక అవతారమే, కాకపోతే అంతగా ఎవరు ఓకే ఉన్నారు అంటే ఉండదు. కానీ ప్రత్యేకంగా అప్పటి నుంచి వారాహి అమ్మవారిని మన వాళ్ళు కూడా అంటే వారాహి అమ్మవారి మాలలు ధరించటం, వారాహి అమ్మవారి నవరాత్రులు చేయటం, పూజలు చేయటం నిజంగా ఈ గత మనం 2-3 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి. అసలు ఈ గుళ్ళో ఏంటంటే సమ్మక్క సారలమ్మతో పాటు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే పడిగిద్దరాజు ఉన్నారో పడిగిద్దరాజు కానీ గోవిందరాజు కానీ వీటిని కూడా ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ నాగులమ్మను కూడా ఇక్కడైతే కొలువు తీయడం జరిగింది. నిజంగా అంటే ప్రతి ఒక్కటి కూడా మనం మేడారం వెళ్ళినప్పుడు వరంగల్ దగ్గర ఎలా అయితే అమ్మవార్లు దర్శనం ఇస్తారో ఇక్కడైతే అలాగే దర్శనం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు తను ఎప్పుడైతే ఈ మందిరం గురించి తెలుసుకుందో ముందుగా ఒక 2 చిన్న అమ్మవారిని ప్రతిష్ఠించి ఒక చిన్న పాక వేసుకొని తను ఇక్కడే అయితే ఉండటం జరిగింది. ఆ పాక కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఉండొచ్చు. భాగ్యలక్ష్మి ఇక్కడ అందరూ కూడా ఆమెని దేవుడమ్మ అని పిలుచుకుంటారు. సో ఈ పాకలోనే తను ఉండి మొదటగా అమ్మవారికి ఒక మందిరం నిర్మించేదాకా నేను ఎక్కడికి కదలను, ఇక్కడే ఉంటానని చెప్పేసి తనైతే వాటిని నిర్మించుకోవటం జరిగింది. దాంతోపాటు ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి సహాయం చేసి ఎంతో మంది అంటే ఈ మందిరానికి ఒక శోభనైతే తీసుకొచ్చారు. ఇక్కడ షెడ్ కానించి అమ్మవారి మందిర నిర్మాణం కానించి చాలా మంది దాతలు అయితే సహకరించారని చెప్తున్నారు. అసలు ఈ మందిరం అంటే ఆ భాగ్యలక్ష్మి గారికి తనకి ఎలా కల్లోకి వచ్చి చెప్పారు అమ్మవారు, దాన్ని ఎలా నిర్మించారు, దానికి తను ఎంత అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసు. ఈ మందిరాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి తను ఎంతగా కృషి చేశారనేది మనమైతే ఇప్పుడు భాగ్యలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. భాగ్యలక్ష్మి గారు, నిజంగా సమ్మక్క సారలమ్మని చూస్తుంటే మేడారంలో కూడా అంటే ఎంత అయితే అంత శోభ ఉంటుందో ఇక్కడ అమ్మవారిని చూస్తే నిజంగా అలాంటి భావం అయితే కలిగిస్తుంది. నిజంగా అంటే ఇంత జరగడానికి అసలు మీ కృషి చాలా ఉందని అయితే చెప్తున్నారు. చెప్పండి, ముందుగా అసలు అమ్మవారి కల్లోకి వచ్చిందని అయితే మేము విన్నాము, మీకు చెప్పండి మీ మాటల్లో.
అమ్మ అమ్మవారు నా కలలో రావడం, ఇక్కడ ఊరి సర్పంచులు, పెద్దలు, కార్పొరేటర్ అందరు నాకు సహకారం అందియడం. అమ్మవారు ఫస్ట్ నుంచి మేము అమ్మవారి పూజలు ఆధీనంలో ఉన్న వాళ్ళం. మా అమ్మమ్మ తరాల నుంచి మేము ఆధీనంలో అమ్మవారి పూజలు, వ్రతాలు ఇవి చేయడం, అమ్మవారికి ఇలా జరగడం, మేము అన్ని చాలా విశేష పూజలు చేయడం. అమ్మవారి కల్లో కనిపించి మీకు ఏం చెప్పారు? కల్లో కనిపించి నాకు సమ్మక్క సారక్క అని నాకు కళ్ళలో కనిపించారు. అమ్మవారి బాండవులు ఉన్నాయి మాకు, ఆ బాండవులు రావడం, ఇట్లా పెట్టి అమ్మ నాకు పెట్టి అమ్మ అనడం, ఇట్లా జరగడం, నాకు ఇక్కడ కల్లో రావడం, ఇక్కడ 3 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడే ఇదైపోయినా. పెద్ద మనుషులు, ఊరు సర్పంచులు గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, ఇక్కడ మందడపు బ్రహ్మారెడ్డి గారు కానీ, ఇక్కడ మేడార్ వెంకటేశ్వరు కానీ, అంజిరెడ్డి గారు కానీ, అంటే పర్టికులర్ గా ఈ ప్లేస్ అని చెప్పింది అమ్మవారు మీకు? మరి నాకు ఈ ప్లేస్ అనే చూపించింది, ముత్యాలమ్మ పక్కన ప్లేస్ అని చూపించారు. అంటే ఇంతకు ముందు ఇక్కడ ముత్యాలమ్మ ఉంది కాబట్టి ముత్యాలమ్మ పక్కన ప్లేస్ అని చెప్పారు మీకు. ఫస్ట్ నుంచి బ్రహ్మారెడ్డి గారు ముత్యాలమ్మ ఇక్కడ పెద్ద అన్నట్టు మనకు వీళ్ళందరూ నాకు సహకరించి ఇక్కడ అమ్మ ఫస్ట్ నుంచి నేను పెద్దమ్మ తల్లి ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి పెట్టినా మేము అందరం చేసి అమ్మవారిని పెట్టుకోవడం, మాలధారణ చేసుకోవడం ఇలాంటివి జరిగేటి. అమ్మవారికి కొంచెం స్థలం అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ పెట్టించారు నాకు. ఇక్కడ వరకు చేసుకో తల్లి అనేసి పూజలు చేయించుకుని నేనే ఇక అమ్మవారిని ఊర్లో అందరి సహకారాలతోటి 10 ఇచ్చినా 20 ఇచ్చినా తీసుకోవడం, ఇట్లా అమ్మవారి కారాలు తెప్పించుకోవడం. నాకు ఎలా చెప్తే అలా నేను మేడారం పోవడం, అక్కడ పెద్ద నాయకు వాళ్ళని గణేశాలను చూసుకోవడం, అడగడం, అన్ని అష్టదిగ్బంధన చేసుకోవడం. అమ్మవారిని ఇట్లా సమ్మక్కని పెట్టేసిన సారక్కని తోమేటప్పుడు కొంచెం ఇట్లా పొగల రూపంలో అమ్మవారి గంధపు వాసనతో రావడం. నేను ఫస్ట్ నాకు అర్థం కాలే, ఫస్ట్ లో నాకు కూడా అర్థం కాలే. తర్వాత పెట్టి అమ్మకి వెనక కూర్చోబెట్టి ఒక మైసమ్మ మారమ్మ అని ఫస్ట్ లో అనుకున్నా. పెట్టి ఇక పాలాభిషేకం చేసి శాంతి పెట్టి వెనక పెట్టి చిన్న పాక లెక్క వేసి మీకు చూపించాను కదా, ఆ చిన్న పాక లెక్క నాకు చేత కాదు కదా మరి, అలా పెట్టి శుక్రవారం నాకు నైట్ అభిషేకం చేయించు తల్లి, నీకు ఇట్లా చేయించు అని నా కళలో నాకు ఈ నైవేద్యం పెట్టు, ఆ నైవేద్యం పెట్టు అంటే అదే పెట్టేదాన్ని తీసుకొచ్చి. అమ్మవారు కనిపించి అంటే ప్రతిరోజు మీ కళ్ళలోకి వచ్చే వాళ్ళ? ఈ రోజు నా కళలో కనిపిస్తూనే ఉంటారు, ఒక బాల రూపంలో, ఒక మనిషి రూపంలో. అమ్మవారు తనకి ఏ నైవేద్యం పెట్టాలి అని మిమ్మల్ని అడిగేవారు? అయితే నాకు అదే పెట్టేదాన్ని. నాకు చెప్పను, అవి నువ్వు యాపపండు పెట్టంటే యాపపండే పెట్టేది, ఆలుగడ్డ పెట్టంటే ఆలుగడ్డ పెట్టేది, ఎర్ర ముద్దల నైవేద్యం పెట్టంటే అవే పెట్టేదాన్ని. అలానే జరిగేది. వెనక ఒక రోజు ఇట్లనే పూజ చేసుకుంటే డాక్టర్ అమర్నాథ్ గారు వచ్చారు, చూశారు. అలా ఆ విధంగా నేను మాకు పని అవుతుందా అమ్మ, కోరిక అవుతుందా అంటే చేయండి సార్ మీరు పాలాభిషేకం చేయండి అంటే చేయించిన. నా చేతులతో మాకు పని అయిందని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒక 2 నెలల తర్వాత వచ్చి మాకు టైం కుదరట్లే అమ్మ, నేను వారాయి మాతను మొక్కిన, నేను పూజ చేశాను. 2 భార్యాభర్తలు 2 వచ్చారు, వాళ్ళు చేశారు. సమ్మక్క సారక్క పూజలు, ఈ బండారు కొండలు అనేసి 7 కొండలు అని ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు సహకారం అందించారు. అమ్మవారికి ఎత్తుకరావడం కానుంచి వాళ్ళైనా ప్రతి ఒక్కరు మన కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సహాయం అందించారు. మళ్ళీ ఈ బండలు వేయించారు. అన్నకు కూడా పని అయింది, మొక్కితే పని అయింది అనేసి నేను బండలు వేపిస్తా తల్లి, నీకు చుట్టెల్లింగ్ వేపిస్తా అమ్మవారికి అన్నారు. అలానే చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు, మంత్రి గారు కూడా ఫస్ట్ అడవిలో ఉన్నప్పుడే వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మందడపు బ్రహ్మారెడ్డి గారితో వచ్చారు. ఫస్ట్ 2 సార్లు వచ్చారు. మంత్రి గారు అయితే వచ్చారు. అమ్మవారికి ఇట్లా సేవ చేసుకోతారని మంచిగా చేసుకున్నారు. నాకు అమ్మవారికి కూడా అంటే మంత్రి గారు గెలవక ముందు వచ్చారు, గెలిచాక కూడా వచ్చారు. అంటే మంత్రి గారు కూడా మొక్కుకున్నారు, కోరిక నెరవేరిందని చెప్పేసి మంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి వచ్చారు. గెలవ ముందుకు వచ్చారు. నన్నైతే భాగ్యలక్ష్మి కొబ్బరికాయ కొట్టడానికి రాయేదని కూడా అడిగేవారు. వాళ్ళకి చాలా నన్ను భాగ్యమ్మ అంటారు. నన్ను అమ్మాయికి 2 రూములు అరేంజ్ చేయండి అని కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంత ఉంటే ఆదేశాలు జారీ చేశారు, రూమ్స్ అరేంజ్ చేయమని. అమ్మాయికి చేయండి, దేవుడమ్మకి చేయండి అని చెప్పారు వాళ్ళు. మంత్రి గారు కూడా మందడపు ఈ బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు అన్నట్టు. నార్మల్ గా ఏంటంటే వరాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ గాడ్ అని అయితే విన్నాను. మనకి అక్కడ మెయిన్ వరాహి టెంపుల్ లో కూడా డైరెక్ట్ దర్శనం ఉండదంట, ఓన్లీ ఒక చిన్న హోల్ ఉంటుంది, అది కూడా రాత్రి పూటే దర్శనం ఇస్తారంట. కానీ మరి పగటి పూట ఓపెన్ చేశారు అమ్మవారికి మా కోసం, టీవీ వాళ్ళ కోసం, ప్రతి భక్తులకు తెలవాలని నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. కానీ నైట్ దర్శనం ప్రతి ఒక్కరికి నైట్ దర్శనం ఇప్పిస్తానండి నేను. భక్తులకి సుమన్ టీవీ ప్రజల కోసం, వేరే భక్తుల కోసమే నేను తెలియాలని, ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని తెలియాల పవర్ అని. కానీ గుప్త నవరాత్రులు అండి, మాకు ఏదైనా గుప్త నవరాత్రులు, ఏదైనా నైట్ పూజే. అవును, నేను కూడా విన్నాను. సో మనం రిక్వెస్ట్ చేశాము, అమ్మవారు యాక్సెప్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి మన సుమన్ టీవీలోని భక్తుల కోసం అయితే అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు.
నిజంగా అండి. అంటే అమ్మవారి దర్శనం ఏంటంటే రాత్రిపూట మాత్రమే ఉంటుంది, పగటిపూట అయితే ఉండదు. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్, అంతే కదండి. ఓకే, సరే ఇక్కడికి వచ్చే భక్తులకి అమ్మవారు కోరిన కోరికల్ని ఎలా నెరవేరుస్తారు? చాలా అద్భుతంగా నెరవేరుతున్నాయండి కోరికలు. ప్రతి ఒక్కరు నెరవేరింది కాబట్టి ఇంత డెవలప్ చేయగలిగిన. నాకంటూ ఏమి లేకపోయినా ఇంత నెరవేరింది. అమ్మవారు ప్రతి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఈ వేయడం, ఈ బండలు వేయడం, ఈ అమ్మవారికి ఈ సేవ చేయడం. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి షెడ్ అదంతా ఎవరు నిర్మించారు? అమర్నాథ్ గారు అండి. అమర్నాథ్ గారు ఈ షెడ్ ఆయన కూడా వచ్చి కోరుకున్నారంటేనే వాళ్ళ కోరిక నెరవేరింది. కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడిస్తా, ఫోన్ లో మేడం వాళ్ళతో మాట్లాడిస్తాను, మాట్లాడండి. ఇప్పుడు ఈ ఫ్లోరింగ్, ఈ గ్రిల్స్ ఇవన్నీ బండారు ఏడుకొండలు గారు చాలా భక్తితోటి అమ్మ సమ్మక్క సారక్క పూజలు బాగా చేస్తారు. తను అది ప్రతి సంవత్సరం అమ్మవారికి పసుపు కుంకాలు, పట్టు చీరలు. నార్మల్ గా ఇప్పుడు మేడారంలో సమ్మక్క సారక్క అయితే జాతర జరుగుతుంటది, అది అందరికీ తెలుసు. ఇక్కడ ఎలా చేస్తారు అలాంటి జాతరకు సంబంధించిన కార్యక్రమాలు? అసలు తల్లులు ఉన్నాయండి. ఇంటికా నుంచి బాండోలు అమ్మవారిని తీసుకొస్తాం. 2 ఏళ్లకు ఒకసారి ఇక్కడ ఈ అమ్మవారి గద్దెలు అవతల చిన్న గద్దెసి మైలపూలు తీసి లగ్గం చేసి పగిడిద్ద రాజును గద్దె మీదకి ఎక్కిస్తాం. అమ్మవారి సమ్మక్కని గద్దె మీదకి ఎక్కిస్తాం. అదే రోజు మాఘశుద్ధ పుణ్యం రోజే అమ్మవారిని మేము మనకి అక్కడ మేడారంలో ఎప్పుడైతే ఏ టైం కి అయితే అమ్మవారిని ప్రతిష్ఠించి చేస్తారో సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే విధంగా ఒడి బియ్యాలతోటి పసుపు కుంకాలతోటి నేను ఎత్తక రావడం, అమ్మవారిని పైకి ఎలా ఉంటుంది భక్తుల సందడి ఇక్కడ? అలాంటి చాలా అద్భుతంగా ఉంటది. చాలా మంది అమ్మవారికి చాలా ఇది చేస్తా ఉంటారు. ఇటు గోవిందరాజుని ఎక్కిస్తాం. కన్నెపల్లి నుంచి అక్కడ సారమ్మని ఎలా తీసుకొస్తారో మా గద్దె మీద నుంచి మైలపూలు తీసుకొని అమ్మవారి 11 మంది చిన్న పిల్లలతోటి నేను అదే విధంగా అక్కడ చేపిస్తానండి. ఇక్కడ అమ్మవారు నాగులమ్మ అమ్మవారు. ఓకే, లేని వాళ్ళు కానీ అభిషేకాలు చేసుకుంటారు. నాగులమ్మని మంచిగా ముడుపులు కట్టుకుంటారు. ఈ ముడుపులు అంటే ఎలా భక్తులకు మీరు చెప్తారా ముడుపులు కట్టమని? కొంతమంది చెప్తానండి, తెలియని వాళ్ళకు. తెలిసిన వాళ్ళు ఒక చిట్టీలో కాగితం రాసుకొని ఒక నిమ్మ పండు, ఒక కొబ్బరికాయ, ఎర్ర జాకెట్ ముక్క, పసుపు కుంకాలతో. అవి మీరే ఇస్తారా? లేదండి, వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. కాకపోతే అమ్మకు చూపించి వాళ్ళ కోరిక తీర్చు తల్లి అని చెప్తే వాళ్ళు కట్టుకుంటారు. అంటే మీరు ఎవరైనా భక్తులు వచ్చి ఇదిగోండి మీకు డబ్బులు ఇస్తున్నాను, ఈ డబ్బులతోటి మీరు ఇలా చెయ్యండి అంటే మీరు చేస్తారా? ఇంతవరకు అలా ఎవరు చేయలేదండి. ప్రతి ఒక్కరు పాలు వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే అభిషేకం పేరు మీద చేస్తామండి. వాళ్ళు 10 ఇచ్చినా 20 ఇచ్చినా ఉండీలు వేస్తే అవి ధూపదీప నైవేద్యాలు నూనెకు ఉపయోగిస్తున్నాను. అంటే ఇది గవర్నమెంట్ కిందికి వెళ్ళిందా అండి? లేదమ్మా, గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఇంతవరకు ఏమి లేదు. అమ్మవారు సేవకులుగా నేనే మొత్తం దీనికి నడిపిస్తాను ఇప్పటి వరకు. అమ్మవారికి పూజలు కానీ, ప్రసాదం కానీ, నైవేద్యం కానీ ప్రతి ఒక్కటి మీరే చూసుకుంటారు ఇక్కడ? నేనే చూసుకుంటాను. అంటే ప్రత్యేకంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ, ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి. అలాంటి టైంలో ఎలాంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు మీరు? చక్ర పూజ ఒకటి, దీపాలంకరణ పూజ ఒకటి జరిపిస్తామండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి చాలా మంది మాలలు వేస్తారు. ఇక్కడ మాలధారణ అమ్మవారికి వారాహి మాత మాలలు ఈ 9 రోజులు చాలా నిష్ట నియమాలతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా బాగా అద్భుతంగా. ట్రస్ట్ వాళ్ళు వచ్చారు, శ్రీదేవి ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేయించారు ఒక రోజు. మళ్ళీ ఇంకొక శ్రీదేవి ట్రస్ట్, మళ్ళీ అన్నపూర్ణ ట్రస్ట్, శ్రీదేవి ట్రస్ట్ వాళ్ళు అన్నదానం చేశారు. ఇక్కడ చేశారు సార్ వాళ్ళు చేశారు. ఎవరు ఏ సార్ వాళ్ళు? అమర్నాథ్ గారు హోమం కల్పించారు. అన్నదాన కార్యక్రమం మహా పెద్ద ఎత్తున పెట్టించారు. చాలా బాగా జరిగింది. అదేలేండి, అంటే కోరికలు గట్టిగా తీరాయి అనుకుంటే అందుకనే ఇంత బాగా చక్కగా నిజంగా అమ్మవారి దీవెనలు అంత చల్లగా ఆ దీవెనలు ఉన్నాయి కాబట్టి సో ఆ ఖమ్మానికి నిజంగా అమ్మవారి దీవెనలు ఈ స్థానికంగా నిజంగా ఈ వారాహి అమ్మవారు సమ్మక్క సారలమ్మ కొలువు తీరటం, మన ఖమ్మంలో కొలువు ఉండటం నిజంగా అండి ఖమ్మం ప్రజలకు దొరికినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి మనమైతే, అంతే కదండి? చాలా సంతోషం. అమ్మవారు పూజ చేయడానికి నాది కూడా అదృష్టం అనుకుంటాను నేను. అంటే ఆ అదృష్టం మీకుంది అంటే అమ్మవారికి పూజ, వారాహి అమ్మవారికి అయితే అంత అదృష్టం అయితే అందరికీ ఉండదు, ఎందుకంటే అంత పవర్ఫుల్ గాడ్ కాబట్టి, అంతే కదా? సో నిజంగా అసలు గుడి కూడా చూసుకుంటే అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఈ వారాహి అమ్మవారి గుడి కూడా చాలా అరుదుగా ఉంటాయి, ఎందుకంటే మనం ఎక్కడ కనపడదు. మనకి వారాహి అమ్మవారి గుడి అయితే ఎక్కడ కనపడదు, చాలా అరుదు. అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ కాబట్టి ఎవరు అంత తొందరగా అంతటి నిర్ణయం అయితే తీసుకోరు, అంతే కదా? ఇప్పుడు నార్మల్ గా వారాహి అమ్మవారు అయితే రాత్రులు అయితే ఓపెన్ చేస్తారని చెప్పారు. భక్తులు స్వయంగా వెళ్ళి వాళ్ళకి పూజలు అభిషేకం లాంటివి చేసుకోవచ్చు? అలాంటివి లేవమ్మా. ఫస్ట్ లో గోడకి పెట్టి విగ్రహం పెట్టినప్పుడు చేయనిచ్చిన, ప్రతి ఒక్కరికి అనుమతి ఇచ్చిన, కానీ
ఇట్లా చండీ హోమం అన్నదాన కార్యక్రమం అయ్యగారులు వచ్చి రావడం, అమ్మ నువ్వు చాలా పెద్ద అద్భుతమైన పని చేసినవు అమ్మ, నీ చేతిలో ఆ తల్లి కూర్చున్నది, ఎప్పుడు గాని ఇంత ఎవరిని లోపలికి వెళ్ళని నువ్వు చేయకు, మేము చండీ హోమం చేపించినాం కదా, ఆ అనుమతి నీకే, మాకు కూడా లేదు అని నలుగురు యాదగిరి గుట్ట కానుంచి వచ్చారు అయ్యగారులు. సార్ వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళే చండీ హోమం చేసినప్పుడు ఇక లోపలికి వెళ్ళనివ్వద్దు, అనుమతి లేదు అసలు ఎవరికి, మాకు కూడా లేదని చెప్పేశారు డైరెక్ట్. ఎవరైతే పూజ చేశారో అయ్యగారులు కూడా మాకు కూడా లేదు అనుమతి అని చెప్పేశారు. చెప్పేసి నాతోటి హారతి ఇప్పించుకొని వెళ్ళిపోయారు. ఓకే, సో అమ్మవారిని పూజించి హారతి ఇచ్చే నిజంగా అంటే అది మీరు మాత్రమే చేయగలరు. నిజంగా ఈ సమ్మక్క సారలమ్మతో కూడిన వారాహి అమ్మవారి దేవాలయం ఖమ్మంలో కొలువు తీరటం, అది కూడా భాగ్యలక్ష్మి గారి కల్లోకి వచ్చి చెప్పడం నిజంగా ఖమ్మం ప్రజలు చేసుకున్నటువంటి, ఖమ్మం ప్రజలకు దొరికినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పాలండి. ఎక్కడో కాదు, మన ఖమ్మంలోని దంసలాపురం దగ్గర ఉంది సమ్మక్క సారలమ్మతో కొలువు తీరినటువంటి వారాహి మందిరం. ఇప్పుడు నార్మల్ గా సమ్మక్క సారలమ్మ అయితే బంగారాన్ని సమర్పించుకుంటారు. ఎవరైనా మొక్కలు కోరికలు కోరుకుంటే వాళ్ళ నిలువెత్తు బంగారం సమర్పించుకోవటం, ఎండికలు ఇవ్వటం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలాగే బంగారం సమర్పించుకోవటం అలా ఉంటుందా? అమ్మ మేడారంలో జాతర ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ మీకు కనుల పండుగ కనిపిస్తుంది జాతర అనేది. ఆ జంపన కాడేమో తల వెంట్రుకలు తీయడం అలాంటివి జరుగుతాయి అమ్మవారి. ఇక్కడ అది జంపన్ననా? ఓకే, సో ఈ జంపన్న దగ్గర అయితే అండి తల వెంట్రుకలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆటలు కోళ్ళు గిట్లా ఇక్కడ బయట చూపించి బయట జరుగుతా పట్టేసి. ఓకే, సో అక్కడ వేటలు కోళ్లు కోయాలన్నా అలాంటి బయట ఇంకా లోపల అసలు అవును. ఓకే, చూపించుకొని దండం పెట్టుకొని పోతారు. ఓకే ఓకే, బంగారం గాను అమ్మవారికి ఒడి బియ్యాలు, పసుపు కుంకాలు చాలా అద్భుతంగా అన్ని తీసుకొస్తారు ప్రజలు ప్రతి కోరికలు. అక్కడ మేడారం దగ్గర ఎలాగైతే బంగారాన్ని సమర్పించుకుంటారో, ఎలాగైతే తలనీలాలు ఇస్తారో ఇక్కడ కూడా అంతే. అదే నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకోవటం, తలనీలాలు ఇవ్వటం, సో ఏమన్నా అవి బలిదానాలు గోళ్ళు అవి ఏమన్నా ఉంటే అవి చేయటం కూడా ఇక్కడైతే జరుగుతుందని అయితే మనం ఇదైతే చూసుకోవచ్చు. నిజంగా అండి, అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, అంటే మేడారం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకోవచ్చు అండి. తప్పకుండా అమ్మా, అంత అదృష్టం. అమ్మవారు అక్కడ సంకల్పమే ఇక్కడ ఉన్నది మనకు. సుమారుగా ఇప్పుడు జాతర అప్పుడు సుమారుగా ఎంత మంది భక్తులు వస్తారు? కొన్ని వేల మంది వస్తారండి. నేను చూడలేను, చెప్పలేను. మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతం కదా, అంతా వండుకుని తిని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు. నిజంగా అండి, అంటే మనం మేడారం వెళ్ళినప్పుడు ఎలా అయితే వాళ్ళకి అక్కడ చేసేసి అది అయిపోయినాక మనం వండుకొని తింటామో కూడా, సో అంతా కొంచెం అడవి ప్రాంతం లాగా ఉంటుంది కాబట్టి జనాలు ఇక్కడికి వచ్చి ఆ మొక్కులు తీర్చుకొని వంటలు వండుకొని చేయటం కూడా జరుగుతుంది అంటుందని. సో వరంగల్ మేడారం వెళ్ళలేని వాళ్ళు భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసి ఆ బంగారం సమర్పించుకొని మొక్కులు అయితే చెల్లించుకోవచ్చండి.